Yes, we are live now. So good evening everyone. Good evening to one and all. సో ఈరోజు మనం ఈ సెషన్లో వచ్చేసరికి డేటా అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. సో డేటా అనాలిసిస్లో పై చార్ట్, లైన్ గ్రాఫ్ అండ్ వెన్ డయాగ్రామ్ పైన ఒక స్మాల్ ప్రాబ్లం అనేది మనం ఏంటంటే చూడబోతున్నాం. సో బేసికలీ ఈ లైన్ గ్రాఫ్ అనేది కనుక చూస్తే లైన్ గ్రాఫ్ ఏదైతే ఉందో అది నథింగ్ బట్ ఏదైతే మనం టేబులార్ డిఐ అనేది సాల్వ్ చేసాం కదా, ఆ టేబులార్ డిఐఏ మనకేంటంటే లైన్ రూపంలో ఇస్తారు. ఓకేనా, సో చాలా సింపుల్ అది. సో మనం స్పెసిఫికల్గా ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే పై చార్ట్ అనేది చూడాలి. అండ్ పై చార్ట్లో కూడా మనకేంటంటే కొన్ని ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. ఆ ఫార్ములాస్ అనేవి ఏంటి అనేది మనం చూడబోతున్నాం. ఓకేనా, సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ సెషన్ యు ఆర్ వాచింగ్ ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్ అండ్ ఈరోజు మనం డేటా అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. సో ఓకేనా, సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఏం చేయాలి, మీరు మీ యొక్క రఫ్ షీట్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకొని, మీ రఫ్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అందులో అవి తీసుకొని 1 to 25 నెంబర్స్ అనేవి రాయండి. 1 నుంచి 25 నెంబర్స్. ఓకేనా, సో 25 క్వశ్చన్స్ అనేవి మనం ఈ సెషన్లో ఏంటంటే చూడబోతున్నాం. సో ఈ 25 క్వశ్చన్స్కి ఎన్ని కరెక్ట్ అవుతాయి అని చెప్పేసి మీరు ఏంటంటే నాకు లాస్ట్లో ఏంటంటే చెప్పడం అనేది చేయండి. ఓకేనా, సో బేసికలీ ఈ డేటా అనాలిసిస్లో అండ్ అది కూడా పై చార్ట్లో కనుక మనం చూస్తే, ఓకేనా, పై చార్ట్లో కనుక మనం చూస్తే మనకేంటంటే ఒక పాయింట్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఏంటి ఆ పాయింట్? దట్ ఈజ్ డిగ్రీ టు పర్సంటేజ్ కన్వర్షన్ ఆర్ పర్సంటేజ్ టు డిగ్రీ కన్వర్షన్. ఈ పాయింట్ అనేది మనకి ఏంటంటే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఏంటది? డిగ్రీ నుంచి పర్సంటేజ్కి, పర్సంటేజ్ నుంచి డిగ్రీకి. సో డిగ్రీ టు పర్సంటేజ్ కన్వర్షన్ ఆర్ పర్సంటేజ్ టు డిగ్రీ నుంచి పర్సంటేజ్కి అండ్ పర్సంటేజ్ నుంచి డిగ్రీకి కన్వర్షన్. ఓకేనా, అండ్ దాంతోపాటు ఒక చిన్న పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటది అంటే మనకు ఆల్రెడీ తెలుసు పర్సంటేజ్లో మ్యాక్సిమం పర్సంటేజ్ లేదా హైయెస్ట్ పర్సంటేజ్, ఒక వాల్యూకి హైయెస్ట్ పర్సంటేజ్ అనేది మనం ఏం చెప్తాం సార్? పర్సంటేజ్లో హైయెస్ట్ పర్సంటేజ్ అనేది 100%. అదేవిధంగా డిగ్రీస్లో, ఓకేనా, డిగ్రీస్లో లేదా ఒక డిగ్రీ అనేది కంప్లీట్ ఎప్పుడు అవుతుంది, లేదా ఇప్పుడు ఏదైతే నేను డ్రా చేస్తున్నాను ఇదేమవుతుంది, ఇది కంప్లీట్ సర్కిల్ లేదా కంప్లీట్ యాంగిల్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? కంప్లీట్ యాంగిల్. ఇట్ ఈస్ నోన్ యాజ్ కంప్లీట్ యాంగిల్. ద వాల్యూ ఆఫ్ కంప్లీట్ యాంగిల్ యొక్క వాల్యూ అనేది ఎంత? 360 డిగ్రీస్, లేదా ఏం చెప్పొచ్చు, డిగ్రీస్లో మ్యాక్సిమం డిగ్రీ వచ్చేసరికి 360 డిగ్రీస్. అవునా, సారీ, 360 డిగ్రీస్. క్లియరా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, 360 డిగ్రీస్ అనేది 100% అయితే, 360 డిగ్రీస్ అనేది 100% అయితే మనకు కావాల్సింది ఎంత? లెట్ us say 30 డిగ్రీస్ అడిగాడు అనుకుందాం. ఓకేనా, మనకు ఎగ్జామ్లో 30 డిగ్రీస్ అడిగాడు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 30 డిగ్రీస్ ఇలా అడిగాడు. సో 30 డిగ్రీస్ ఏమవుతుంది? సో మనం ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లై చేస్తాం. క్రాస్ మల్టిప్లై. సో 100 మల్టిప్లైడ్ బై 30. ఇక్కడ డివిజన్లో మనం ఏం చేస్తాం? 360 రాస్తాం. ఓకేనా, డివిజన్ ఇవి రెండు క్రాస్గా మల్టిప్లై చేస్తాం. 100ని 30ని క్రాస్గా మల్టిప్లై చేస్తాం. ఇక్కడ రిమైనింగ్ ఏ వాల్యూ అవుతుందో దాన్ని మనం డిగ్రీ కింద రాస్తాం. ఓకేనా, సో 360. సో ఇలా మనం ఏంటంటే దీన్ని సాల్వ్ అనేది చేయొచ్చు. క్లియరా? అర్థమైందా? సో ఇలాగ మనం ఏంటంటే ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, 300 అపాన్, లేదా ఇక్కడ 3 1s, 3 2s, ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుంది? 100 అపాన్ 12 వస్తుంది. సో ఎన్ని డిగ్రీస్ అంటే 100 అపాన్ 12 డిగ్రీస్, 100/12 డిగ్రీస్ అనేది మనకు వస్తుంది. సో దీన్ని మనం కావాలంటే 4తో క్యాన్సిల్ చేసి 425 4 3 మళ్ళీ 25/3 డిగ్రీ అని కూడా రాయొచ్చు. క్లియర్? సో ఈ కాన్సెప్ట్ అయితే మనం నేర్చుకోవాలి. ఏంటది? డిగ్రీ నుంచి పర్సంటేజ్ కన్వర్షన్ ఎలాగా అనేది. ఓకేనా, నా కమింగ్ టు ద ఫస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ లేదా డేటా అనాలిసిస్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఒక డిఐ అనేది ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ డిఐ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడండి, ఏ అనేది 30, బి అనేది 50, సి అనేది 25, డి అనేది 30, ఈ అనేది వచ్చేసరికి 160, ఎఫ్ అనేది 65. సో ఇలాగ డేటా ఇచ్చేసాడు. అండ్ ఇక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ రాబోయే ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని మీరేంటంటే ఈ డేటాని యూజ్ చేసి సాల్వ్ అనేది చేయాలి. ఓకేనా, సో ఇక్కడ ఒక పై చార్ట్ ఉంది. సో పై చార్ట్లో డిగ్రీస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఏ నుంచి ఎఫ్ వరకు మీరు కనుక యాడ్ చేస్తే, ఏ టు ఎఫ్ కనుక మీరు యాడ్ చేస్తే మీకు ఎన్ని డిగ్రీస్ వస్తాయి సార్? ఆబ్వియస్లీ 360 డిగ్రీస్ వస్తుంది. ఎందుకు? ఇది వచ్చేసరికి ఒక కంప్లీట్ సర్కిల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇదొక ఏమి చెప్పొచ్చు, కంప్లీట్ యాంగిల్. సో 360 డిగ్రీస్ అనేది వస్తుంది. నా కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. సో ఇక్కడ ఏబిసిడీస్ అనేవి ఇక్కడ ఇలా ఉన్నాయి. ఏ, బి, సి, డి, ఇక్కడ ఈ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎఫ్ ఇలా వచ్చాయి డేటా. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇఫ్ ద ఎక్స్పెండిచర్ అండర్ హెడ్ ఏ ఈజ్ 60 lakhs దెన్ వాట్ ఈస్ ద టోటల్ యాన్యువల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంపెనీ. సో ఏలో ఏ అనే వాల్యూ ఎంత? ఏ అనేది డిగ్రీస్లో ఎంత? 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్ ఏం చెప్తున్నాడు ఇక్కడ? 30 డిగ్రీస్ అనేది
30 degrees అనేది 60 lakhs అయితే 30 degrees అనేది 60 లక్షలు అయితే 60 lakhs అయితే దెన్ టోటల్ యాన్యువల్ ఎక్స్పెండిచర్ అంటే టోటల్ డిగ్రీస్ ఎంత అని అడుగుతున్నాడు. సో టోటల్ డిగ్రీస్ ఎంత ఇక్కడ 360 degrees. సో 30 degrees అనేది 60 lakhs అయితే 360 degrees ఏమవుతుంది? సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేసినా చేయొచ్చు. ఎలాగా 60 multiplied by 360 divided by 630 ఎలాగైనా చేయొచ్చు. లేదా సింపుల్గా చూడండి 30 నుంచి 60 అవుతుంది అంటే ఏమవుతుంది సార్ ఇక్కడ డబల్ అవుతుంది. సో 32 60. అదేవిధంగా 362 అవుతుంది. సో 362 720. సో ఎంత అవుతుంది? 720 lakhs. ఏమవుతుంది? 720. సో ఇదేంటి? 720 lakhs. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. చాలా సింపుల్, చాలా ఈజీ క్వశ్చన్. దీన్ని మీరు కావాలంటే క్రాస్ మల్టిప్లై చేసినా సాల్వ్ చేయొచ్చు, బట్ అవసరం అనేది లేదు. సో డైరెక్ట్గా మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ చూసాం, వచ్చేసింది. నా కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంపెనీ అండర్ ద హెడ్ ఈ? సో హెడ్ ఈ. ఈ అంటే ఏంటి సార్? ఈ అంటే ఇది, అవునా? ఈ అంటే ఇది. సో ఈ యొక్క ఎక్స్పెండిచర్ అనేది టోటల్ యాన్యువల్ ఎక్స్పెండిచర్లో ఎంత పర్సంటేజ్ అడుగుతున్నాడు. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? డిగ్రీస్లో ఇచ్చాడు. సో ఇప్పుడు మనం డిగ్రీస్ నుంచి పర్సంటేజ్కి వెళ్ళాలి, అవునా? డిగ్రీస్ నుంచి పర్సంటేజ్ వెళ్ళాలి. మనకు తెలుసు ఏంటి? 360 degrees అనేది 100% అయితే, సో దీనికి 2 మెథడ్స్ చెప్తాను నేను. 360 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఇది మనకు ఖచ్చితంగా తెలుసు. 360 degrees అనేది 100% అయితే మనకు కావాల్సింది ఏంటి? 160 degrees అనేది ఎంత పర్సంటేజ్ అవుతుంది? ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. 160 degrees అనేది ఎంత పర్సంటేజ్ అవుతుంది? సో క్రాస్గా మల్టిప్లై చేస్తాం, ఎంత వస్తుంది? 100 multiplied by 160 divided by 360, అంతే కదా? క్లియరా? సో 0 0 క్యాన్సల్, 4తో క్యాన్సల్ చేద్దాం. 4 4 16, 4 9 36. ఎంత వచ్చింది ఇక్కడ? ఇక్కడ వాల్యూ వచ్చేసరికి 400/9. సో ఎప్పుడైతే మీరు 400ని 9తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్లీ మనకి ఎంత వస్తుంది? 44. 4 అనేది రిమైండర్ వస్తుంది. 44 4/9%. 44 4/9% అనేది వస్తుంది, ఓకేనా? 44 4/9%. లెట్ us say దిస్ ఇస్ మెథడ్ 1. ఇదేంటి? మెథడ్ 1 క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఏంటి? క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్, అవునా? నెక్స్ట్ మనం చూస్తే, ఓకేనా, మనకు కావాల్సింది ఏంటి? సో దీన్ని ఇంకా మనం షార్ట్గా రాయొచ్చు. ఎలా షార్ట్గా రాయొచ్చు? మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది 160 degrees. 160 degrees. టోటల్ డిగ్రీస్ ఎంత? 160 degrees అనేది న్యూమరేటర్లో రాయండి. టోటల్ డిగ్రీస్ ఎంత? అది డినామినేటర్లో రాయండి. 360, ఓకేనా? 160 degrees మనకు కావాలి. ఎంతలో? 360లో 160 degrees కావాలి. అండ్ టోటల్ ఎంత పర్సంటేజ్? 100%. అంతే, వచ్చేసింది చూడండి. ఇదే క్యాలిక్యులేషన్ నేనేం చేశాను? ఇదే క్యాలిక్యులేషన్ని ఈ ఒక స్టెప్ అనేది సింపుల్గా రాసేసాను. సో మనకు కావాల్సింది 160 degrees, ఓకేనా? మన టోటల్ వాల్యూ ఎంత? 360 degrees అనేది టోటల్ ఇంటూ 100%. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది, 44 4/9%. సో ఆన్సర్ ఏంటి? 44 4/9, విచ్ ఇస్ ఆప్షన్ 2. సో 2 మెథడ్స్ ఉన్నాయి మీ స్క్రీన్ పైన. మీరు ఏ మెథడ్ ద్వారా కంఫర్టబుల్ అయితే ఆ మెథడ్ని ఫాలో అవ్వండి. క్లియరా? నా కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ అండర్ ద హెడ్స్ బి, సి అండ్ డి పుట్ టుగెదర్ టు హెడ్స్ ఏ అండ్ ఎఫ్? సో ఇప్పుడు మనం రాద్దాం. ఏ, ఇది బి, సి, డి, ఈ అండ్ ఎఫ్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? బి, సి, డి 3 కూడా యాడ్ చేయాలి. సో బి ప్లస్ సి ప్లస్ డి రేషియో. సో ఆన్సర్స్ అనేవి చెప్తూ ఉండండి, ఓకేనా? సో ఆన్సర్స్ అనేవి చెప్తూ ఉండండి. నెక్స్ట్ బిసిడి ప్లస్ ఏ అండ్ ఎఫ్. ఏ ప్లస్ ఎఫ్ ఈ రేషియో అనేది మనం చెప్పాలి. సో బి అంతా 50, సి వచ్చేసరికి 25, డి వచ్చేసరికి 30. సో యాడ్ చేద్దాం. 50 ప్లస్ 25 ప్లస్ 30 రేషియో. ఏ వాల్యూ ఎంత? 30, ఎఫ్ వాల్యూ ఎంత? 65. సో యాడ్ చేయండి. ఇది వచ్చేసరికి 80 105. సో 105 రేషియో. ఇక్కడ ఎంత వస్తుంది? 95. ఇక్కడ ఎంత? 95. సో 5తో క్యాన్సిల్ చేస్తే 5 2 10, 5 1 5, 5 1 5, 5 9 45. సో 21:19. సో రేషియో ఎంత అవుతుంది? 21:19, విచ్ ఈజ్ ఆప్షన్ 4. ఆన్సర్ ఏమవుతుంది? 21:19, విచ్ ఈజ్ ఆప్షన్ 4. సో ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ డిఐ అనేది సాల్వ్ చేస్తున్నాం. మెల్లిమెల్లిగా ఏంటంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ వచ్చేసరికి 21:19. సో 21:19 అనేది ఎవరైతే ఆన్సర్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా కరెక్టే. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4,
21:90. క్లియర్? నా కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇఫ్ ద కంపెనీ కట్ డౌన్ ఇట్స్ యాన్యువల్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ద కంపెనీ కట్ డౌన్ ఇట్స్ యాన్యువల్ ఎక్స్పెండిచర్ బై 5% అండ్ 20% అండర్ ద హెడ్స్ ఈ అండ్ ఎఫ్ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ ఈ అనే వాల్యూ ఎంత? సో ఈ వాల్యూ ఇది, ఎఫ్ వాల్యూ ఇది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూ రాదు. సో వాల్యూ ఆఫ్ ఈ అనేది 160. నెక్స్ట్ ఎఫ్ వాల్యూ ఆఫ్ ఎఫ్ వాల్యూ ఎంత? 65. వాల్యూ ఆఫ్ ఎఫ్ ఎంత? 65. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ద కంపెనీ ఈజ్ కట్టింగ్ డౌన్. ఓకేనా? కంపెనీ ఏం చేస్తుంది? కట్ డౌన్ చేస్తుంది, అంటే రెడ్యూస్ చేస్తుంది. ఏం రెడ్యూస్ చేస్తుంది? ఈలో 5% రెడ్యూస్ చేస్తుంది. ఓకేనా? దాని యొక్క ఎక్స్పెండిచర్ అనేది ఈలో 5% రెడ్యూస్ చేస్తుంది. దీని తర్వాత ఎఫ్లో 20% రెడ్యూస్ చేస్తుంది. సో ఈకి మనం ఏం చేయాలి? 5% రెడ్యూస్ చేయాలి. ఎంతైతే ఈలో స్పెండ్ చేస్తున్నామో అందులో 5% తగ్గించాలి. నెక్స్ట్ ఎఫ్లో 20% తగ్గించాలి. ఇలా తగ్గించిన తర్వాత ఏమొస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 160 అనేది మనకు తెలుసు. నెక్స్ట్ ఎంత తగ్గించాలి? 5% ఆఫ్ వాట్? సో 5% ఆఫ్ ఈ వాల్యూ ఎంత? 160. సో ఇంత మనం రెడ్యూస్ చేయాలి. 5% ఆఫ్ 160 ఈజ్ 8 డిగ్రీస్. ఎంత? డిగ్రీస్. సో ఇది డిగ్రీస్, ఇది కూడా డిగ్రీస్. సో ఎంతటి మనం రెడ్యూస్ చేయాలి? 8%. సో మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు 8 డిగ్రీస్ వస్తుంది. సో 160లో 8 కనుక తీసేస్తే ఎంత వస్తుంది? 152. సో 152 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా? నా అదేవిధంగా 65 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు 65 డిగ్రీస్కి నేను ఎంత డిక్రీస్ చేయాలి? అంటే 20% ఆఫ్ ఎఫ్. సో 20% ఆఫ్ ఎఫ్ వాల్యూ ఎంత ఇక్కడ? 65. ఎఫ్ వాల్యూ ఇస్ 65. సో 20% ఆఫ్ ఎఫ్, 10% వచ్చేసరికి 6.5 అవుతుంది. 20% 6.5కి డబల్. క్యాల్కులేట్ చేయండి మీరు, ఎంత వస్తుంది ఎగ్జాక్ట్గా? 13 డిగ్రీస్ వస్తుంది. సో 65 డిగ్రీస్లో 13 డిగ్రీస్ అనేది మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సో 65లో 13 కనుక తీసేస్తే ఎంత వస్తుంది? 52 డిగ్రీస్. సో ఇప్పుడు అడిగింది ఏంటి? ద న్యూ డిగ్రీస్ ఇన్ సెక్షన్ ఈ అండ్ సెక్షన్ ఎఫ్ ఇన్ ద పై చార్ట్ విల్ రెస్పెక్టివ్లీ బి. అంటే ఒకవేళ ఇలా డిక్రీస్ చేసిన తర్వాత, ఓకేనా, డిక్రీస్ చేసిన తర్వాత న్యూ డిగ్రీస్ అనేవి ఏమవుతాయి? సో న్యూ డిగ్రీస్ ఫర్ సెక్షన్ ఈ విల్ బి 152 అండ్ ఎఫ్ వచ్చేసరికి 52 అవుతుంది. 152 అండ్ 52 అవుతుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడ కూడా మనకి ఏంటంటే 152, 52 అనేది లేదు. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇవి తప్పుగా ఫ్రేమ్ చేశారు. ఈ ఆప్షన్స్ అనేవి ఏం చేశారు? తప్పుగా ఫ్రేమ్ చేశారు. ఆన్సర్ అనేది మనకి ఏమవుతుంది? 152, 52. సో ఈ వచ్చేసరికి 152 అవుతుంది. ఎఫ్ వచ్చేసరికి 52 డిగ్రీస్ అనేది అవుతుంది. న్యూ వాల్యూస్ ఎగ్జాక్ట్లీ అక్కడ క్వశ్చన్లో ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా మనం దీన్ని సాల్వ్ చేసాం. సో ఎగ్జామినేషన్లో అక్కడక్కడ మనకి ఏంటంటే రాంగ్ ఆప్షన్స్ కానీ లేదా రాంగ్ క్వశ్చన్స్ కానీ వస్తూ ఉంటాయి. సో నో ప్రాబ్లం, మనం ఏంటంటే మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. క్లియర్? నౌ కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇది కూడా అలాగే ఉంది కొంచెం. ఇఫ్ ద కంపెనీ డిసైడ్స్ టు క్రియేట్ అన్ ఎక్స్ట్రా హెడ్ ఆఫ్ అకౌంట్. సో ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుంది? ఇప్పుడు మనకు ఏ నుంచి ఎఫ్ వరకే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తుంది కంపెనీ? ఒక కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఏంటది? జీ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ జీ అనేది ఏం చేస్తుందంట? జీ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. ఎలా క్రియేట్ చేస్తున్నాం అంటే బై ట్రాన్స్ఫరింగ్ 10% అండ్ 20% ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అండర్ హెడ్ ఈ అండ్ ఎఫ్. అంటే 10% ఆఫ్ ఈ అండ్ దాంతోపాటు 20% ఆఫ్ ఎఫ్. ఈ రెండింటిని మిక్స్ చేసి లేదా రెండింటిని కలిపి మనం ఒక న్యూ కేటగిరీ లేదా న్యూ అకౌంట్ జీ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇదే కదా చెప్పింది. సో 10% ఆఫ్ ఈ. సో 10% ఆఫ్ ఈ వాల్యూ ఎంత సార్? 10% ఆఫ్ ఈ అంటే మనకు 160, ఓకేనా, ప్లస్ 20% ఆఫ్ ఎఫ్. సో 20% ఆఫ్ ఎఫ్ వాల్యూ ఎంత సార్ అంటే 65. ఇంతకుముందే చూసాం. ఈ 20% ఆఫ్ ఎఫ్ అంటే ఎంత అవుతుంది? 13 అవుతుంది, అవునా? 13 డిగ్రీస్. నెక్స్ట్ 10% ఆఫ్ 160 అనేది 16 డిగ్రీస్ అవుతుంది. ఎంత అవుతుంది? 16 డిగ్రీస్ ప్లస్ 13 డిగ్రీస్ విల్ బి 29 డిగ్రీస్. సో జీ యొక్క వాల్యూ ఆఫ్ జీ విల్ బి, అంటే ఒక న్యూ అకౌంట్ కనుక మనం ఇలా క్రియేట్ చేస్తే జీ యొక్క వాల్యూ ఏమవుతుంది? 29 డిగ్రీస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 29 డిగ్రీస్ అనేది మనకు ఆన్సర్గా అవుతుంది. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఈజీ
డిఐ ఇది ఫస్ట్ డిఐ అనేది మనం ఈజీ డిఐ అనేది చేసాం. సో ఇక్కడ ఏంటంటే మనం క్వశ్చన్ ఏంటంటే అర్థం చేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ అనేది చెప్పచ్చు. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ బి అనేది ఎవరైతే చెప్తున్నారో 29 డిగ్రీస్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా కరెక్టే. వాళ్ళందరూ కూడా కరెక్ట్. నౌ కమింగ్ టు ద సెకండ్ డిఐ, సెకండ్ పై చార్ట్ చూడండి. సో ఇక్కడ మనకు డేటా ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనకు డేటా ఇచ్చాడు. సో ABCDE అండ్ ఎఫ్. సో ఇక్కడ చూడండి ఒక చిన్న పాయింట్ ఉంది ఇక్కడ. ఏంటది అంటే ఎఫ్కి డిగ్రీస్ అనేవి ఇవ్వలేదు. ఎఫ్కి ఏంటంటే డిగ్రీస్ అనేది ఇవ్వలేదు. సో మనం ఎఫ్ యొక్క డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఎస్, ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? A+B+C+D+E+F దీని యొక్క టోటల్ అంటే ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 360 అవుతుంది. ఓకేనా, ఎంత అవుతుంది? 360. సో ఈ 360లోంచి ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో, ఏవైతే నాకు నెంబర్స్ అనేవి కనిపిస్తున్నాయో వాటిని నేను సబ్ట్రాక్ట్ చేసేస్తే నాకు మిగిలిన వాల్యూ ఎఫ్ వాల్యూ వచ్చేస్తుందా? ఎస్, వస్తుంది. సో ఇది ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్వశ్చన్లో అవసరం ఉంటే చేద్దాం, లేదంటే లేదు. ఓకే, నా కమింగ్ టు ద సిక్స్త్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ద ఎక్స్పెండిచర్ ఆన్ ద హెడ్స్ A అండ్ C టుగెదర్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్? సో A+C, సో A+C ఈ రెండింటిని యాడ్ చేయండి. సో A+C అంటే 80 డిగ్రీస్ ప్లస్ 70 డిగ్రీస్. సో 80 డిగ్రీస్ ప్లస్ 70 డిగ్రీస్ అంతా 150 డిగ్రీస్. సో 150 డిగ్రీస్ అనేది నాకు పర్సంటేజ్ వాల్యూ కావాలి. సో దీన్ని మనం రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఎలాగా? 360 డిగ్రీస్ అనేది 100% అయితే 150 డిగ్రీస్ అనేది ఏమవుతుంది? అవునా, 360 డిగ్రీస్ అనేది 100% అయితే 150 అనేది ఏమవుతుంది? అలా చేయొచ్చు. లేదా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, ఏంటది? నాకు కావాల్సింది 150 డిగ్రీస్. టోటల్ డిగ్రీస్ ఎంత సార్ అంటే 360 డిగ్రీస్. టోటల్ డిగ్రీస్ ఎంత? 360 డిగ్రీస్ ఇంటూ పర్సంటేజ్ 100%. అంతే, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ 0తో 0 క్యాన్సల్, 3తో క్యాన్సల్ చేద్దాం. 3 5s are 15, 3 1s are 3, 3 2s are 6. నెక్స్ట్ 4తో 4 3s are 12, 4 25s are 25 5s are 125, 125 upon 3, 3 4s are 12, 3 1s are 3, రిమైండర్ ఎంత? 2 4 41, 2/3%. సో ఎంత పర్సెంటేజ్? 150 డిగ్రీస్ అనేది 41 2/3%, విచ్ ఈజ్ ఆప్షన్ 3. చాలా సింపుల్ క్వశ్చన్. ఇక్కడ మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా ఆన్సర్ అనేది చేస్తాం. అలా కాకుండా మీరు డైరెక్ట్ ఇలాగైనా చేయొచ్చు. ఇలాగా 360 డిగ్రీస్ అనేది 100% అయితే 150 డిగ్రీస్ అనేది ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై. అలానే చేయొచ్చు, బట్ దీన్ని మనం అవాయిడ్ చేద్దాం. డైరెక్ట్గా రాయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, నా కమింగ్ టు ద సెవెంత్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఈజ్ రూపీస్ 1,50,000. సో టోటల్ ఎక్స్పెండిచర్, మొత్తం ఎక్స్పెండిచర్ అనేది 1,50,000 అయితే దెన్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ద హెడ్ ఎఫ్ ఇన్ రూపీస్. హెడ్ ఎఫ్ ఇన్ రూపీస్. సో దీన్ని కూడా మనం రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడు అక్కడ? 1,50,000 అండ్ టోటల్ వాల్యూ ఎంత డిగ్రీస్లో? 360. సో 360 డిగ్రీస్ అనేది 1,50,000 అయితే 1,50,000 అయితే దెన్ ఎఫ్ యొక్క వాల్యూ ఎంత తెలీదు మనకు. ఇప్పుడు ఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఇక్కడ 360లోంచి, ఓకేనా, 360లోంచి ఏదైతే వీళ్ళ యొక్క టోటల్ వస్తుందో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో A+B+C+D+E ఇది మొత్తం నేను యాడ్ చేసి దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. యాడ్ చేద్దాం. 80 ఒక 50, 130 ఒక 70, 200 ఇవి రెండు కనుక నేను యాడ్ చేస్తే చూడండి 64 ఒక 66, 130. సో 200 ఒక 130, 330. సో దీని యొక్క టోటల్ ఎంత వచ్చింది? 330 వచ్చింది. సో 360లోంచి నేను 330 కనుక తీసేస్తే ఎంత వస్తుంది సార్? 30 డిగ్రీస్. సో ఎఫ్ వాల్యూ ఎంత వచ్చేసింది మనకి ఇక్కడ? ఎఫ్ అనేది 30 డిగ్రీస్ వచ్చేసింది. అవునా, ఎఫ్ ఫైండ్ వచ్చేస్తాం. సో 360 డిగ్రీస్ అనేది 1,50,000 అయితే మనకు కావాల్సింది ఏంటి? 30 డిగ్రీస్ యొక్క వాల్యూ కావాలి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 30? క్రాస్ మల్టిప్లై చేయండి, ఆన్సర్ చెప్పండి. సో 1,50,000 మల్టిప్లైడ్ బై 30 డివైడెడ్ బై 60, అంతే కదా. ఇదే చేసాం. అలా కాకుండా డైరెక్ట్గా ఎలా చేయాలి సార్? నాకు కావాల్సింది ఏంటి? నాకు కావాల్సింది 30 డిగ్రీస్ కావాలి. సో టోటల్ డిగ్రీస్ ఎంత? 360 డిగ్రీస్. కానీ ఇప్పుడు పర్సంటేజ్ కాదు, ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 1,50,000. సో 1,50,000 రెండు ఒకటే, ఓకేనా, రెండు ఒకటి, సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ 60 కాదు, 360 కదా, 360 క్యాన్సిలేషన్ చేయండి. రెండు చోట్ల ఎక్కడైనా కూడా చేయొచ్చు మీరు. సో ఇది 3 1s, 3 2s, 1,50,000 డివైడెడ్ బై 12 వచ్చేసరికి మనకు 18,000 వస్తుంది.
సో 12తో కనుక మీరు డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 18,000. సో వాల్యూ ఆఫ్ ఎఫ్ యొక్క వాల్యూ అనేది కనుక చూస్తే వాల్యూ ఆఫ్ ఎఫ్ ఈజ్ 18,000. క్లియర్? వాల్యూ ఆఫ్ ఎఫ్ ఈజ్ వాట్ 18,000. క్లియర్? నా కమింగ్ టు ద 8th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. క్వశ్చన్ నెంబర్ 8 అనేది మీరు చదవండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏమిచ్చాడు? If the expenditure on the head B is rupees 90,000, then the difference of expenditure on head E and F is. సో ఇక్కడ B పైన ఓకేనా, B యొక్క వాల్యూ అనేది 90,000 అయితే ఈకి ఎఫ్కి మధ్య డిఫరెన్స్. సో ఎఫ్ వాల్యూ ఎంత ఇప్పుడే చూసాం 30 degrees, అవునా? సో ఇక్కడ ఏం చెప్పాడు? బి ఎంత 50 degrees. సో ఇక్కడ ఏం చెప్పాడంటే 50 degrees అనేది 90,000 అయితే 50 degrees అనేది 90,000 అయితే మనం ఈకి ఎఫ్కి మధ్య డిఫరెన్స్ అనేది చెప్పాలి. సో ఈకి ఎఫ్కి డిఫరెన్స్ ఎంత 64 - 30. 64లోంచి 30 పోతే 34 degrees, అవునా? సో 34 degrees వాల్యూ చెప్పాలి. సో క్రాస్ మల్టిప్లై చేయండి, ఆన్సర్ అనేది చెప్పండి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 90,000 మల్టిప్లైడ్ బై 34 డివైడెడ్ బై ఓకేనా, డివైడెడ్ బై ఇక్కడ ఎంత 50. సో సాల్వ్ చేయండి. 0తో 0 క్యాన్సల్, 5 1s 1800 ఓకేనా. సో 34 × 18 లేదా 18 × 18 మల్టిప్లైడ్ బై 34 మల్టిప్లైడ్ బై 100 ఇదే కదా. సో నేను ఇది సాల్వ్ చేయను, ఇది మొత్తం నేను సాల్వ్ చేయను. ఏం చేస్తాను, యూనిట్ డిజిట్ లాస్ట్ డిజిట్ మాత్రమే చూస్తాను. సో లాస్ట్లో కనుక చూస్తే నాకు 2 zeros కావాలి. సో ప్రతి చోట 2 zeros ఉన్నాయి. సో 2 zeros పని లేదు. నెక్స్ట్ చూద్దాం 8 × 4 లాస్ట్ డిజిట్ ఏం కావాలి నాకు 8 × 4 4 8s 32 అంటే 2 ఏం కావాలి లాస్ట్లో 200 ఉండాలి. ఏముండాలి నాకు లాస్ట్లో 200 ఎక్కడుంది, ఓన్లీ ఆప్షన్ డీలో మాత్రమే ఉంది. సో ఆన్సర్ ఈజ్ 61200. మనం ఏంటంటే ఎగ్జామ్లో అవసరం ఉంటేనే తప్ప మల్టిప్లై చేస్తాం, లేకపోతే చెయ్యము ఓకేనా. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఆప్షన్స్ని యూజ్ చేసి ఆన్సర్ అనేది చెప్పేస్తాం ఓకేనా. నా 8th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. సో ఆప్షన్ డి చెప్పిన వాళ్ళందరూ కూడా కరెక్టే ఓకేనా. ఆప్షన్ బి ఆప్షన్ సి కాదు, ఓన్లీ ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఎలా చేయాలి అనేది ఇలాగా ఓకేనా, ఇలాగా మనం చేయొచ్చు. సార్ దీన్ని కొంచెం షార్ట్గా చేయొచ్చా, దీన్ని మనం కొంచెం షార్ట్గా చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు, సో ఇప్పుడు మనకిచ్చింది ఏంటి 90,000, మనకిచ్చింది ఏంటి 90,000. సో 90,000 అనేది 50 degrees అయితే 90,000 అనేది 50 degrees అయితే నాకు కావాల్సింది ఎంత 34, నాకు కావాల్సింది ఎంత 34. ఇలాగ ఒక స్టెప్ తక్కువ డిక్రీస్ చేసినా మనం రాయొచ్చు, బట్ ఇలాగనే చేయండి ఈ రెండు కూడా ఒకటే. నా కమింగ్ టు ద నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ లేదా పై చార్ట్. సో నెక్స్ట్ పై చార్ట్లో కనుక మనం చూస్తే ఇక్కడ మనకు ఏమేమి ఉన్నాయి, ప్రింటింగ్ కాస్ట్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది. అంటే ఇది ఒక బుక్ అనుకుందాం కానీ ఒక బుక్ అనేది మనం పబ్లిష్ చేయాలి అంటే, ఒక బుక్ అనేది నేను ఇక్కడ నుంచి మీ వరకు పంపించాలి అంటే, మార్కెట్లోకి పంపించాలి అంటే ఈ కాస్ట్ అనేది నాకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ప్రింటింగ్ కాస్ట్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంటుంది, పేపర్ కాస్ట్ ఉంటుంది, బైండింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే బుక్ అనేది క్రియేట్ చేపిస్తామో వాళ్ళకి రాయల్టీ అనేది ఇస్తాం, రాయల్టీ ఉంటుంది. నెక్స్ట్ ప్రమోషన్ కాస్ట్ అనేది ఉంటుంది, ఆ బుక్కి అడ్వర్టైజ్మెంట్స్ కానీ ప్రమోషన్స్ ఇవ్వడం అలా ఉంటుంది. సో ఇదంతా ఉంటుంది ఓకేనా. సో ఇదంతా 100%. నా కమింగ్ క్వశ్చన్ చూడండి. ఫర్ ఎ సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ బుక్స్ ద పబ్లిషర్ హ్యాస్ టు పే 30,600. సో ఇది మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక మోడరేట్ నుంచి హయ్యర్ డిఫికల్టీ ఉన్న క్వశ్చన్. మోడరేట్ డిఫికల్టీ అని చెప్పేసి నేను అంటాను. ఫర్ ఎ సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ బుక్స్ ద పబ్లిషర్ హ్యాస్ టు పే 30,600 యాజ్ ప్రింటింగ్ కాస్ట్. సో ప్రింటింగ్ కాస్ట్ అనేది 30,600 ఎంత. సో ప్రింటింగ్ కాస్ట్ ఎంత పర్సంటేజ్ వైజ్గా 20%. సో ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు 30,600 అనేది 20% అయితే 20% అయితే 100% వాల్యూ ఎంత అవుతుంది ఇంటూ 100. సో టోటల్గా ఆ బుక్ ఓకేనా, బుక్ పబ్లిష్ చేయడానికి టోటల్ కాస్ట్ ఎంత అవుతుందంటే ఇంత. సో 20% యొక్క వాల్యూ అనేది 30,600 అయితే 100% ఎంత. సో లేదా మీరు ఇలాగైనా చేయొచ్చు, ఎలాగా 20% యొక్క వాల్యూ అనేది 30,600 అయితే మనకు 100% ఎంత అవుతుంది ఓకేనా. ఇలాగ మనకి ఏంటంటే ఒక టైం వేస్ట్ అనేది అవుతుంది, డైరెక్ట్గా రాసేస్తే ఈజీ ఓకేనా. క్లియర్. సో ఇక్కడ మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్, ఇక్కడ వచ్చేసరికి మనకు 50 వస్తుంది అవునా, ఇది 50. కానీ ఇక్కడ మనకు 100% అడిగాడా, మనకు కావాల్సింది 100% కాదు, ఏం అడిగాడో చూద్దాం. నెక్స్ట్ వాట్ విల్ బీ ద అమౌంట్ పేడ్ యాజ్ రాయల్టీ ఫర్ దిస్ బుక్. అంటే రాయల్టీ కావాలి మనకు, 100% అవసరం లేదు మనకేంటి, 100% అనేది అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే రాయల్టీ కావాలి. వాట్ ఈస్ ద రాయల్టీ, రాయల్టీ అనేది 15%. సో 20% అనేది ఇంత అయితే 15% ఎంత అవుతుంది. సో 20% అనేది ఇంత అయితే, సో
సో 30,600 అనేది 20% అయితే 15% ఎంత? ఓకేనా? 100% ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ 15% ఫైండ్ అవుట్ చేయడం కష్టం కదా. సో కొంచెం లెంతీ, దానికంటే డైరెక్ట్గా 15% ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఆన్సర్ అనేది ఇది. సో క్యాన్సల్ చేద్దాం. 5 3s are 15, 5 4s are 24తో క్యాన్సల్ చేస్తే 4 7s are 28, 4 6 are 24, ఎంత 2, 4 5s are 20, 7 6 5 0. సో ఆన్సర్ విల్ బి 7 6 5 0 మల్టిప్లైడ్ బై 3. 3తో మల్టిప్లై చేస్తే 0, 3 5s are 15, 6 3s are 18, 19, 7 3s are 21, 22. సో 22,950 ఆప్షన్ ఉందా? ఎస్, ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 22,950. క్లియరా? ఓకేనా? నా కమింగ్ టు ద 10th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ద సెక్టార్ టు ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ రాయల్టీ? రాయల్టీ పైన సెంట్రల్ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? సెంట్రల్ యాంగిల్ ఎంత? సో ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ 15% కనిపించిన వెంటనే ఆప్షన్ ఏ అని చెప్పేసి మార్క్ చేసేసారు. సో మీలో కూడా చాలామంది చెప్తూ ఉండొచ్చు. ఓకేనా? చెప్తూ ఉన్నారు కూడా. సో ఇక్కడ 15 degrees కాదు, ఇక్కడ ఇది పర్సంటేజ్. ఇదేంటి? పర్సంటేజ్. మనం చేయాల్సింది ఏంటి? డిగ్రీలో చెప్పాలి. 15% అనేది ఎన్ని డిగ్రీస్? సో మనకు తెలిసింది ఏంటంటే 360 degrees అనేది 100% అయితే, చూడండి 360 degrees అనేది 100% అయితే 15% ఎంత అవుతుంది? 15% ఎంత అవుతుంది? అవునా? సో 0తో 0 క్యాన్సల్, 5 3s are 15, 5 2s are 10, 2తో క్యాన్సల్ చేస్తే 2 1s are 3, 2 1s are 2, 2 ఇక్కడ 2 8s are 16, 18 3s are 54. సో 15% అనేది 84, 54. 15% అనేది 54 degrees. 15 degrees కాదు, పర్సంటేజ్ డిగ్రీస్ డిఫరెంట్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇలాగా మనం ఏంటంటే క్యాలిక్యులేట్ అనేది చేస్తాం. సో ఎంత అవుతుంది? 54 degrees. ఓకేనా? నా కమింగ్ టు ద 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇఫ్ 5,500 కాపీస్ ఆఫ్ ఎ బుక్ ఆర్ పబ్లిష్. నేను ఏం చేశాను? 5,500 బుక్లు అనేవి పబ్లిష్ చేశాను విత్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆఫ్ 82,500. నాకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత పడింది? 82,500 రూపాయలు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ పడింది. దేనికి? ఈ 5,500 బుక్స్కి. వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్? ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ బుక్స్కి సెల్లింగ్ ప్రైస్ అనేది చెప్పాలి. ఎంత సెల్లింగ్ ప్రైస్ అంటే నేను అమ్మిన తర్వాత, ఓకేనా, నేను ఏదైతే కాస్ట్ పెట్టానో, ఓకేనా, నాకు ఎంతైతే ఈ బుక్ ప్రొడ్యూస్ చేయడానికి పడిందో దానికంటే 25% ఎక్కువ నాకు ప్రాఫిట్ అనేది రావాలి. సో దానిపైన 25% ప్రాఫిట్ రావాలి. అవునా? ఇది అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. ఇక్కడ ఏం చెప్పాడు? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆఫ్ రూపీస్ ఎంత? 82,500. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పర్సంటేజెస్లో ఎంత? 10%. అంటే ఇక్కడ నుంచి మనం ఎంత చెప్పొచ్చు? ఏం చెప్పొచ్చు? 82,500 అనేది 10% అయితే 10% అయితే నాకు ఈ బుక్ మొత్తం ప్రొడ్యూస్ చేయడానికి టోటల్ కాస్ట్ ఎంత పడుతుంది? 100%. ఓకేనా? 100% ఎంత అవుతుంది అంటే ఈ బుక్ మొత్తం నేనేంటంటే ప్రొడ్యూస్ చేయడానికి, ఓకేనా, ఇది నేను మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, పబ్లిష్ చేయడానికి ఎంత పడుతుందంటే 0తో 0 క్యాన్సల్. అంటే నాకు ఎంత పడుతుంది? 8,25,000, 8,25,000 రూపీస్ అనేది నాకు ఏం పడుతుంది? ఇది నాకు వచ్చేసరికి అమౌంట్ అనేది పడుతుంది. కానీ ఈ 8,25,000 ఒకే బుక్కా? కాదు. ఓకేనా? ఒక్క బుక్కి కాదు. సో పర్ బుక్ ఒక్క బుక్కి కాస్ట్ అనేది నాకు ఎంత పడుతుంది? ఎంత పడుతుందంటే 8,25,000, 8,25,000 డివైడెడ్ బై 5,500. సో 2 zeros క్యాన్సల్. మీరు 5తో అయినా క్యాన్సల్ చేయొచ్చు, 11తో అయినా క్యాన్సల్ చేయొచ్చు. నేను డైరెక్ట్గా 11తో క్యాన్సల్ చేస్తాను. 11 5s are 55, 11 7s are 77, 11 5s are 55, మళ్ళీ 75/5 వచ్చింది. సో 5 1s are 5, 5 5s are 25. సో ఎంత వచ్చింది? 150. సో ఇక్కడ ఒక 0 అనేది అలాగే ఉంది, సో అలాగే రాస్తాం. సో 150. ఇక్కడ ఒక 0 ఉంది చూడండి, ఓకేనా? సో 750 అవుతుంది. 750/5 ఈజ్ 150. సో 150 రూపీస్ అనేది నాకు కాస్ట్ పడుతుంది. కాస్ట్ ప్రైస్ ఎంత? 150 రూపీస్. కానీ నాకు ప్రాఫిట్ ఎంత రావాలి? సో ఐ వాంట్ అ ప్రాఫిట్ ఆఫ్ 25%. 25% మనం నేర్చుకున్నాం ఏంటది? సెల్లింగ్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా, సెల్లింగ్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ ఎంత సార్? కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 150 రూపీస్ ప్లస్ ప్రాఫిట్ ఎంత?
25% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే 150 ఇంటూ 25/100 అంతే కదా, ఇదే కాస్ట్. లేదా డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, ఇలా రాయకుండా, ఓకేనా. సో 150కి 125% ఎంత. సో ఇది మనం ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్లో డిస్కస్ చేస్తాము. సో డైరెక్ట్గా ఇలాగైనా రాయొచ్చు. ఎంత వస్తుంది, 187 క్యాలిక్యులేట్ చేస్తే 187.5. సో ఇక్కడ కూడా మనం కనుక చూస్తే 150 ప్లస్ ఇది వచ్చేసరికి 25 1 25 4 150/4 వచ్చేసరికి మనకు 37.5 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 187.5. ఎంత, 187.5 రూపీస్ అనేది మనకు ఏం పడుతుంది, దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది ఉంటుంది. ఓకేనా, అర్థమైందా కాన్సెప్ట్, ఇది ఈ క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ అనేది క్లియర్. సో ఆన్సర్ ఈజ్ 187.5. 187.5 is the answer. Okay, now coming to the 12th question, question number 12 చూడండి. The price of a book is quoted 20% above the cost price. If the quoted price of a book is ₹180, then what is the cost of paper used in the single copy of book? సో ఇప్పుడు ఏమంటున్నాడు, కోటెడ్ ప్రైస్. సో ఇక్కడ చూడండి ఏం చేస్తాం మనము, ఒక బుక్కి ఒక బుక్ ఉంటుందా, సో మనం చూస్తాం మార్కెట్లో కూడా చూస్తాం, ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ పైన లెటర్సే 500 రూపీస్ ఉంది. ఆ బుక్ పైన ఏముంది, 500 రూపీస్ ఉంది. కానీ ఇది మనం ఏమంటాం, మార్కెట్ ప్రైస్ లేదా కోటెడ్ ప్రైస్ అంటాం. ఈ 500 రూపీస్ అనేది మార్కెట్ ప్రైస్ లేదా కోటెడ్ ప్రైస్. సో ఇప్పుడు నేను ఆఫ్లైన్కి వెళ్ళాను, ఒక బుక్ అనేది 500 రూపీస్ ఉంది, నేను అడిగాను అక్కడ ఎవరైతే బుక్ సెల్లర్ ఉన్నా ఆయన అడిగాను. ఆయన ఏం చెప్పాడు, సార్ 500 రూపీస్ ఉంది కదా, 30% డిస్కౌంట్ సార్, మీకు 30% డిస్కౌంట్ సార్. సో 500కి 30% 150 అవుతుంది. సో ఇది వచ్చేసరికి 350 రూపీస్ పడుతుంది సార్ అన్నాడు. అర్థమైందా, అంతే కదా, అంతే క్లియరా. సో ఇక్కడ ఏం చెప్పాడు, ద ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఈస్ కోటెడ్ 20% అబవ్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ కంటే 20% ఎక్కువ. సో లెటస్ సే కాస్ట్ ప్రైస్ అనేది 100% అయితే, కాస్ట్ ప్రైస్ అనేది 100% అయితే, ఇక్కడ మార్కెట్ ప్రైస్ లేదా కోటెడ్ ప్రైస్, అనేది 20% ఎక్కువ. 100 + 20 అంటే 120% అనేది ఉంది, అవునా, 120%. సో ఇక్కడ ఏమని చెప్పాడు ఇది. సో ఇఫ్ ద కోటెడ్ ప్రైస్, సో కోటెడ్ ప్రైస్ ఎంత, లేదా మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 180. సో 180 రూపీస్ అనేది మార్కెట్ ప్రైస్. సో ఇది ఎంత పర్సంటేజ్, 120%, అవునా. మార్కెట్ ప్రైస్ అయితే కోటెడ్ ప్రైస్ అనేది 120%. సో ఇప్పుడు నాకు కాస్ట్ ప్రైస్ కావాలంటే నేను ఏం చేయాలి, 100తో మల్టిప్లై చేయాలి. సో 100తో నేను ఎప్పుడైతే మల్టిప్లై చేస్తానో, సో ఇక్కడ నేను క్యాన్సలేషన్ కనుక చేస్తే ఎగ్జాక్ట్లీ నాకు ఏంటంటే 150 వస్తుంది. సో 150 రూపీస్ ఈజ్ ద కాస్ట్ ప్రైస్. సో ఆ బుక్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, 150 రూపీస్. కానీ ఇక్కడ కాస్ట్ ప్రైస్ అడగలేదు, ఏమని చెప్పాడు, కాస్ట్ ఆఫ్ పేపర్ యూజ్ ఇన్ ద సింగిల్ కాపీ. పేపర్ కాస్ట్ ఎంత అని అడిగారు. సో వాట్ ఈస్ ద పేపర్ కాస్ట్. సో పేపర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 150కి 25%. సో 150/25 ఇంటూ 100 ఎంత అవుతుంది, 150లో 25% ఎంత ముందే చూసాం, 37.5. సో 37.5 రూపీస్ అనేది ఏమవుతుంది, 37.5 రూపీస్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ పేపర్ యూజ్డ్ ఇన్ దట్ సింగిల్ బుక్. ఓకేనా, సింగిల్ బుక్. అలా అని చెప్పేసి మీరు డైరెక్ట్గా 180కి మీరు 25% ఫైండ్ అవుట్ చేశారనుకుంటే అది తప్పు అవుతుంది. ఎందుకు, ఇక్కడ ఇచ్చింది ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే పై చార్ట్ ఇచ్చాడో ఇది మొత్తం ఏంటంటే కాస్ట్ ప్రైస్ పైన డిపెండ్ అయి ఉంది. మనం కోటెడ్ ప్రైస్ని తీసుకోకూడదు. సో కాస్ట్ ప్రైసే తీసుకోవాలి. సో ఇక్కడ చూస్తే మనం 1/4 అవుతుంది, 4 4 16 4 5 20 45 ఎంత వచ్చింది, 45. కానీ ఇక్కడ 45 అనేది ఆప్షన్ లేదు. సో అలా అయినా మనం చూడొచ్చు, లేదా ఎగ్జామినర్ కావాలని చెప్పేసి 45 అనేది ఆప్షన్లో కూడా ఇవ్వచ్చు. ఏం చేయొచ్చు, 45 అనేది ఆప్షన్లో కూడా ఇచ్చు. సో కొంచెం ఏంటంటే అలర్ట్గా ఉంటుంది. క్లియరా. నా కమింగ్ టు ద 13th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. హౌ మచ్ లెస్ పర్సంటేజ్ ఇన్ ద రాయల్టీ ఆఫ్ బుక్స్. సో రాయల్టీకి అండ్ ప్రింటింగ్ కాస్ట్కి, ప్రింటింగ్ కాస్ట్కి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత, అదే కదా అడిగింది. రాయల్టీకి అండ్ ప్రింటింగ్ కాస్ట్ మధ్య డిఫరెన్స్ ఎంత. సో రాయల్టీ ఈజ్ 15%, ప్రింటింగ్ కాస్ట్ ఈజ్ వాట్, 20%. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 20 - 15. సో ఇది చిన్న పిల్లలు కూడా చెప్పేస్తారు. 20 - 15 ఈజ్ 5%. ఎంత, 5%, విచ్ ఈజ్ ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 5%. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. నా కమింగ్ టు ద నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో నెక్స్ట్ డిఐ అనేది ఇది. సో ఇక్కడ చూడండి ఏమంటుంది, ద ఫాలోయింగ్ పై చార్ట్ రిప్రజెంట్స్ పీపుల్ ఆఫ్ వేరియస్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఎ టౌన్ హూజ్ టోటల్ పాపులేషన్ ఈజ్ 45,000. సో వాళ్ళ యొక్క టోటల్ పాపులేషన్ ఎంత అంట, 45,000 అనేది వాళ్ళ యొక్క టోటల్ పాపులేషన్ అని చెప్పాడు, అవునా. సో ఇది, సో ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఇవన్నీ డిగ్రీస్లో ఉన్నాయి. సో
40 ఇయర్స్ కంటే ఎక్కువ, 10 ఇయర్స్ కంటే తక్కువ, 10 నుంచి 20 ఇయర్స్, సో 10 నుంచి 20 ఇయర్స్, 30 నుంచి 40 ఇయర్స్, 20 నుంచి 30 ఇయర్స్. సో ఇలా డేటా ఇచ్చాడు. సో క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ పాపులేషన్ అనేది ఇక్కడ ఉంది. సో ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూస్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 10 ఇయర్స్, అంటే 10 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు. సో బిలో 10 ఇయర్స్ అంటే ఇదే కదా, బిలో 10 ఇయర్స్ అంటే ఇది, అంటే 48 డిగ్రీస్, అంటే నాకు 48 డిగ్రీస్ యొక్క వాల్యూ కావాలి. ఓకేనా, మనకు తెలిసింది ఏంటి 45,000. సో 45,000 అనేది తెలుసు. సో 45,000 అనేది ఏంటి టోటల్. సో టోటల్ ఎంత ఇక్కడ, టోటల్ వచ్చేసరికి 360 డిగ్రీస్, అవునా, 360 డిగ్రీస్ అనేది టోటల్. సో 45,000 అనేది 360 డిగ్రీస్ అయితే మనకు కావాల్సింది ఎంత 48 డిగ్రీస్, అవునా, ఇదే కదా, ఇదే. సో క్యాన్సలేషన్ చేద్దాం, 0తో 0 క్యాన్సల్, 12 4 48, 12 3 36, మళ్ళీ 3తో క్యాన్సల్, 3 1 3, 3 5 15, 1500, 15 4 60. సో ఎంత అవుతుంది 6,000. ఎంతమంది 10 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళు పీపుల్ ఉన్నారు అంటే 6,000 మంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఆప్షన్ డి 6,000. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్ ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ కూడా కరెక్టే. ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ డి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ పీపుల్ ఇన్ ద ఏజ్ గ్రూప్ 30 to 40 టు దట్ ఆఫ్ 20 to 30. సో 30 నుంచి 40 వరకు ఎవరైతే ఏజ్ గ్రూప్ ఉన్నారో, సో 30 నుంచి 40 అంటే ఇదే కదా. సో 30 నుంచి 40కి ఎంతమంది ఉన్నారు, 108 డిగ్రీస్. రేషియో మనం ఏం చూడాలి 20 నుంచి 30కి. సో 20 నుంచి 30 అంటే ఇదే కదా, ఇదే. సో 20 నుంచి 30 రేషియో వచ్చేసరికి 96. సో ఇవి రెండు కూడా 12తో డివిజిబుల్ అవుతాయి. 12, ఓకేనా, 12 8 96, 12 9 108. సో 9:8. సో ఏమవుతుంది 9:8, విచ్ ఈస్ ఆప్షన్ డి. 9:8, విచ్ ఈస్ ఆప్షన్ డి. నా కమింగ్ టు ద 16th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 16, ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఏజ్ గ్రూప్ 20 to 40, 20 to 30గా జాగ్రత్తగా చూడండి, 20 నుంచి 40. 20 to 40 అంటే ఏమేమి వస్తుంది, 20 నుంచి 30 వాళ్ళు వస్తారు. ఓకేనా, అండ్ దానితో పాటు 30 నుంచి కూడా 40 వాళ్ళు వస్తారు, వీళ్ళిద్దరు వస్తారు. సో 20 నుంచి 30 అంటే 96 డిగ్రీస్. నెక్స్ట్ 30 నుంచి 40 అంటే ఇదే కదా, ఇది. సో 108 డిగ్రీస్. సో రెండింటిని కనుక నేను యాడ్ చేస్తే ఎంత అవుతుంది 204 డిగ్రీస్. ఎంత అవుతుంది 30 నుంచి 20 నుంచి 40కి, 20 నుంచి 40కి ఎంతమంది ఉన్నారంటే 204 డిగ్రీస్ ఉన్నారు, అవునా. సో ఈ వాల్యూ కావాలి. సో మనం ఆల్రెడీ చూసాం. సో 45,000 అనేది 360 డిగ్రీస్ అయితే, 360 డిగ్రీస్ అయితే 204 డిగ్రీస్ ఏమవుతుంది, 204 డిగ్రీస్ ఏమవుతుంది. సో 0తో 0 క్యాన్సల్, ఓకేనా, 0తో 0 క్యాన్సల్. ఇక్కడ మనం 3తో క్యాన్సల్ చేయొచ్చా, 3తో క్యాన్సల్ అనేది చేయొచ్చు. సో 3 1 3, 3 2 6. సో మళ్ళీ ఇక్కడ 3 6 18, 3 6 18, 2 3 7 3 8 24, 68. మళ్ళీ 2తో క్యాన్సల్ చేయొచ్చా, క్యాన్సల్ చేయొచ్చు. 2 6 12, 2 2 4, 4తో చేయొచ్చా, 4తో కూడా చేయొచ్చు. డైరెక్ట్గా 4తో చేద్దాం. 4 3 12, 4 1 4, 4 7 28, అవునా. సో ఇది 17 వచ్చింది. నెక్స్ట్ 3తో క్యాన్సల్ చేద్దాం. 3తో 15 3 45. సో 1500 మల్టిప్లైడ్ బై 17. ఆన్సర్ ఏమవుతుంది 1500 మల్టిప్లైడ్ బై 17. సో మనం ఏం చేయాలి, 15ని 17ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేద్దాం 100, దీని తర్వాత 50 ఒక 70, 120, 220, 220 ఒక 35, 255. సో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 25500. సో 25,500. సో 25,500 ఆప్షన్లో ఉందా, ఎస్, ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఏమవుతుంది 1500 మల్టిప్లైడ్ బై 17 ఈజ్ ఎస్ 25,500. సో 25,500 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 16 ఆన్సర్ ఈజ్ 25,500. ఓకేనా. నా కమింగ్ టు ద 17th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 17 చూడండి, ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూస్ ఏజ్ ఈజ్ అబౌవ్ 40 ఇయర్స్, 40 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు. సో ఎంతమంది 72 డిగ్రీస్. సో మళ్ళీ అదే ప్రాసెస్, 45,000 డివైడెడ్ బై 360 మల్టిప్లైడ్ బై 72. సో ఈ వాల్యూ అనేది నేను చేయను, దీనికి ఆన్సర్ అనేది ఏమవుతుంది అని చెప్పేసి మీరే కింద కామెంట్స్లో చెప్పండి. సో 45,000. సో సార్ క్వశ్చన్ నెంబర్ 17 ఆన్సర్ ఇది అని చెప్పేసి మీరే ఏం చేయాలి, దీనికి కామెంట్స్లో ఆన్సర్ అనేది చెప్పాలి. సో 45,000 డివైడెడ్ బై ఎలా రాసాం, 45,000 అనేది టోటల్ వాల్యూ, టోటల్ డిగ్రీస్ అంతా 360, మనకు కావాల్సింది 72 డిగ్రీస్. సో వాల్యూ అనేది అంతా మీరే కామెంట్స్లో చెప్పండి. క్లియరా. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ద ఏజ్ నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్. అంటే 30 ఇయర్స్ కంటే, ఓకేనా,
30 ఇయర్స్ కంటే ఎక్కువ లేని వాళ్ళు వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత, అంతేనా? అంటే 30 కంటే ఎక్కువ ఉండకూడదు, 0 నుంచి 30 వరకు ఉండాలి. సో 0 నుంచి 30 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు అంటే 0 to 10 ఇయర్స్ వాళ్ళు వస్తారు. ఎంత, ఎన్ని డిగ్రీస్ ఇది? 48 డిగ్రీస్. జాగ్రత్తగా చూడండి. సో 0 to 10. నెక్స్ట్ 10 to 20 ఇయర్స్ వాళ్ళు, 10 to 20 ఇయర్స్ వాళ్ళు, 10 నుంచి 20 ఇయర్స్ అంటే ఇదే కదా, 36 డిగ్రీస్, 36 డిగ్రీస్. నెక్స్ట్ 20 నుంచి 30 ఇయర్స్ వాళ్ళు, అంతే, 30 ఎక్సీడ్ అవ్వకూడదు మనం, 20 నుంచి 30. సో 20 నుంచి 30 అంటే ఇది 96, ఇదంతా 96. సో యాడ్ చేయండి. సో 8, 6, 6, 12, 20, 2, దీని తర్వాత 9, ఇది 2 అవుతుంది. సో 4, 5, 6, 9, 9, 9, 18 అంటే 180 డిగ్రీస్. ఎంత? 180 డిగ్రీస్ అనేది వచ్చింది, అవునా? 180 డిగ్రీస్. సో ఇప్పుడు మనం ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. సో 180 అనేది, సో మనకు కావాల్సింది ఎంత? 180 డిగ్రీస్ యొక్క పర్సంటేజ్ కావాలి. సో 180 డిగ్రీస్ అనేది కావాలి. టోటల్ ఎంత? 360 డిగ్రీస్. పర్సంటేజ్, టోటల్ పర్సంటేజ్ ఎంత? 100%. సో వాల్యూ కనుక సాల్వ్ చేస్తే 180 2 250. సో ఎగ్జాక్ట్లీ ఎంత అవుతుంది? సో 180 అనేది 360లో సగం కాబట్టి 100లో సగం ఎంత? 50%. సో 50% అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ బి. సో క్వశ్చన్ నెంబర్ 18 ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 50%. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? 50%. సో ఆప్షన్ బి అనేది ఎవరైతే ఆన్సర్గా చెప్పారో వాళ్ళందరూ కూడా కరెక్ట్. సో ఇక్కడతో మనం 18 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసేసాం, ఓకేనా? నౌ కమింగ్ టు ద 19th క్వశ్చన్. 19th క్వశ్చన్ అనేది మనకేంటంటే లైన్ గ్రాఫ్ నుంచి వచ్చింది. సో లైన్ గ్రాఫ్ అనేది మనం సింపుల్ లైన్ గ్రాఫే తీసుకున్నాను. చాలా నేనేంటంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇది మనం ఆల్రెడీ టేబుల్ చూసాం కదా, టేబుల్ ఆర్ గ్రాఫ్, ఓకేనా? ఆ టేబుల్ ఆర్ గ్రాఫ్ పైన బేస్ అయి ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు, ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ చూడండి. డ్యూరింగ్ విచ్ మంత్స్ there was maximum increase in positive cases. సో క్వశ్చన్ చదువుదాం ఒకసారి. The number in thousands of tests of corona that showed positive in 9 months. అంటే ఇక్కడ ఏంటంటే కరోనా టెస్ట్ అనేది మనం చేసాం, అందులో పాజిటివ్ అనేది మనకు ఎన్నిసార్లు చూపించింది అనేది ఇక్కడ డేటా ఇచ్చారు, అవునా? సో డ్యూరింగ్ విచ్ మంత్స్ దేర్ వాజ్ మ్యాక్సిమం ఇంక్రీజ్ ఇన్ పాజిటివ్ కేసెస్ అంటే ఏ నెలల్లో, ఓకేనా, ఏ 2 నెలల మధ్య మనం మ్యాక్సిమం ఇంక్రీజ్ అనేది చూసాం. సో బేసికలీ మీరు కనుక చూస్తే ఏప్రిల్ నుంచి మేకి అంతగా ఏం ఇంక్రీజ్ కాలేదు. సో 5 ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ 5 ఇంక్రీజ్ అయింది. మే నుంచి జూన్కి 5 ఇంక్రీజ్ అయింది. జూన్ నుంచి జూలైకి 10 ఇంక్రీజ్ అయింది. జూలై నుంచి ఆగస్ట్కి 10 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి 10 డిక్రీజ్ అయింది. కానీ ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది? డైరెక్ట్గా 20 అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత అయింది? 20. అంటే మనం ఏం చెప్పొచ్చు, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ దగ్గర మనకేంటంటే మ్యాక్సిమం పాజిటివ్ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి సెప్టెంబర్ మంత్ నుంచి అక్టోబర్ మంత్లో. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. చాలా సింపుల్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ మంత్స్ వాజ్ దేర్ నేదర్ ఇంక్రీజ్ నార్ డిక్రీజ్ అంటే ఇంక్రీజ్ లేదు, డిక్రీజ్ లేదు, ఓకేనా, స్టేబుల్గా ఉన్నాయి, ఓకేనా. ఎలా ఉండాలి? స్టేబుల్గా అంటే స్ట్రైట్గా ఉండాలి. సో స్ట్రైట్గా ఎక్కడుంది మన గ్రాఫ్? ఇక్కడ మాత్రమే ఉంది, చూస్తూనే చెప్పచ్చు. స్ట్రైట్గా ఎక్కడుంది? ఇక్కడ మాత్రం. అంటే నవంబర్ డిసెంబర్లో స్ట్రైట్గా ఉంది, అంటే ఏమి ఇంక్రీజ్ కాలేదు, డిక్రీజ్ కాలేదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ ఇన్ ఆగస్ట్? ఆగస్ట్లో ఏదైతే పాజిటివ్ కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయో ఆ ఇంక్రీజ్ అయినది ఏప్రిల్తో కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అడుగుతున్నాం, అవునా? ఇక్కడ ఏప్రిల్తో మనం కంపేర్ చేస్తున్నాం. సో ఏప్రిల్ అనేది ఫస్ట్ రాయాలి. ఏదైతే మనం కంపేర్ చేస్తున్నాం అది ఫస్ట్ రాయాలి. సో ఏప్రిల్లో వాల్యూ ఎంత? ఏప్రిల్లో 10. నెక్స్ట్ ఆగస్టులో ఎంత సార్? ఆగస్టులో ఎంత? సో ఆగస్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ చూడండి 40. సో ఆగస్ట్ వాల్యూ ఎంత? 40. అంటే ఇక్కడ ఏప్రిల్లో వచ్చేసరికి 10 పాజిటివ్ మనకేంటంటే కనిపించాయి. ఆగస్ట్లో ఎన్ని కనిపించాయి? 40. అంటే ఏమైంది ఇక్కడ? ఎంత ఇంక్రీజ్ అయింది? 30 ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 30. కానీ ఇది మనం పర్సంటేజ్లో చెప్పాలి. ఏం చెప్పాలి? 30 అనేది వాల్యూ, కానీ పర్సంటేజ్లో చెప్పాలి. సార్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది మనం ఏం చేస్తాం? ఎంతైతే ఇంక్రీజ్ అయిందో అది రాస్తాం పైన. సో 30 డివైడెడ్ బై మనం దేంతో అయితే కంపేర్ చేస్తున్నామో, ఓకేనా, దేంతో అయితే కంపేర్ చేస్తున్నామో అదేంటి? 10 into 100, అదే ఆన్సర్, ఓకేనా. సో 0తో 0 క్యాన్సల్. వాల్యూ ఎంత? 300%. అంటే ఏప్రిల్ నుంచి ఆగస్ట్కి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది అంటే
ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే 300% ఇంక్రీజ్ అయింది. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే 300% ఇంక్రీజ్ అయింది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి 300%. ఈజీ కదా. నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ డయాగ్రామ్. సో వెన్ డయాగ్రామ్ నుంచి ఒక సింపుల్ క్వశ్చన్, ఓకేనా. ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్లో వస్తాయి, అది చూద్దాం. క్లియరా? సో ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ని మనం అర్థం చేసుకుందాం. ఒక 2 minutes నేను టైం తీసుకుంటాను, నేను క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవునా. సో ఇక్కడ చూడండి, ద వెన్ డయాగ్రామ్ షోస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రీడ్ న్యూస్ పేపర్స్ ABC ఇన్ హాస్టల్ హ్యావింగ్ 800 స్టూడెంట్స్. అంటే హాస్టల్ మొత్తంలో ఎంతమంది ఉన్నారు? 800 ఉన్నారు, అవునా. సో ఇక్కడ ఏ అనేది ఏంటి? సర్కిల్ ఏ. సో ఇక్కడ ఏదైతే మీకు సర్కిల్ కనిపిస్తుంది కదా, ఇది డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి, ఇది సర్కిల్, అవునా. సో ఈ సర్కిల్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఈ సర్కిల్ ఏ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రీడ్ న్యూస్ పేపర్ ఏ. ఇది న్యూస్ పేపర్ ఏ వాళ్ళు. నెక్స్ట్ నేను ఏంటంటే కలర్ అనేది చేంజ్ చేస్తాను. నెక్స్ట్ బి సర్కిల్. సో బి సర్కిల్ అనేది ఇది. బి సర్కిల్ ఏంటి? ఇది. సో ఏదైతే గ్రీన్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా, సో ఈ గ్రీన్ కలర్లో ఉండేది బి. అంటే ఈ బి ఒక గ్రీన్ సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? న్యూస్ పేపర్ బి అనేది రీడ్ చేస్తున్నారు. అదేవిధంగా మనం కనుక చూస్తే సి అనేది ఇది. సో ఇది సి. బ్లూ కలర్ ఏదైతే సర్కిల్ ఉందో ఇది సి రీడ్ చేసేవారు. సి రీడ్ అనేది చేసేవారు. సో ఇప్పుడు నేనేంటంటే కొన్ని పాయింట్స్ అనేవి అడుగుతాను, అది ఏంటి అనేది మీరు చెప్పాలి. ఓకేనా. ద ఫస్ట్ వన్ ఈస్ ఓకేనా. ఇక్కడ ఏదైతే మీకు 180 కనిపిస్తుంది కదా, 180, ఇక్కడ మీకు ఏదైతే 180 కనిపిస్తుందో దీనికి అర్థం ఏంటి? ఇది అర్థం చేసుకుంటే అయిపోతుంది. సో 180 ఏదైతే మీకు నెంబర్ కనిపిస్తుందో దీనికి అర్థం ఏంటి? సో ఈ 180 అనేది ఎక్కడుంది? ఓన్లీ సర్కిల్ సిలో మాత్రమే ఉంది. ఈ 180 నెంబర్ అనేది సర్కిల్ సిలో మాత్రమే ఉంది. అంటే ఏకి టచ్ అవ్వడం లేదు, బికి టచ్ అవ్వడం లేదు, ఎక్కడ టచ్ అవ్వడం లేదు. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు? 180 స్టూడెంట్స్ ఏంటంటే ఓన్లీ సిని చదువుతారు. 180 స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? ఓన్లీ సి మాత్రమే చదువుతారు. అదేవిధంగా ఓన్లీ ఏ మాత్రం చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏ మాత్రం చదవాలి అంటే ఏలో మాత్రమే ఉండాలి, మిగతా చోట ఎక్కడా ఉండకూడదు. సో ఏలో మాత్రమే ఉన్న వాల్యూ ఏంటి ఇక్కడ? సార్ ఏలో మాత్రమే ఉన్న వాల్యూ వచ్చేసరికి ఇక్కడ 190. సో 190 స్టూడెంట్స్ అంటే ఓన్లీ ఏ మాత్రమే చదువుతారు. నెక్స్ట్ ఓన్లీ బి మాత్రం ఎంతమంది ఉన్నారు సార్? ఓన్లీ బి మాత్రం చదివే వాళ్ళు. సార్ ఓన్లీ బి వచ్చేసరికి 120 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ బి అంతా 120 మెంబర్స్, అవునా. సో ఇది అర్థమైపోయింది మనకు, ఈ కాన్సెప్ట్ అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ 40 కనిపిస్తుందా? 40. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ 40? సో 40కి అర్థం ఏంటి? చూడండి, ఈ 40 అనేది ఎక్కడెక్కడ ఉంది? సర్కిల్ ఏలో ఉందా? రెడ్ సర్కిల్లో ఉందా? ఎస్ సార్, రెడ్ సర్కిల్లో ఉంది. గ్రీన్ సర్కిల్లో ఉందా? ఎస్, గ్రీన్ సర్కిల్లో ఉంది. బ్లూ సర్కిల్లో ఉందా? ఎస్, బ్లూ సర్కిల్లో ఉంది. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు? ఎవరైతే న్యూస్ పేపర్ ఏ, న్యూస్ పేపర్ బి, న్యూస్ పేపర్ సి 3 చదువుతారో, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి 3 ఎవరైతే చదువుతారో వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 40 మెంబర్స్ ఉన్నారు. ఇది కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది సార్. నెక్స్ట్ ఇప్పుడు 64 చూద్దాం. 64. సో 64కి అర్థం ఏంటి? 64 ఎక్కడుందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 64 అనేది ఎక్కడుంది? రెడ్ సర్కిల్లో ఉంది, బ్లూ సర్కిల్లో ఉంది, అవునా. 64 ఈజ్ ఇన్ రెడ్ సర్కిల్ అండ్ బ్లూ సర్కిల్. రెడ్ అంటే ఏంటి? ఏ, బ్లూ అంటే సి. అంటే 64 అనేది ఏంటి? ఏలో ఏ చదివే వాళ్ళు అండ్ సి చదివే వాళ్ళు, అండ్ సి చదివేవాళ్ళు. కానీ బట్ బి అనేది వీళ్ళు చదువుతున్నారా? గ్రీన్ టచ్ అవుతున్నారా? బట్ నాట్ బి టచ్ చేయడం లేదు వీళ్ళు, ఓకేనా. బి అనేది టచ్ చేయడం లేదు, అర్థమైందా? ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా 36 చూడండి. 36 అనేది ఏంటి? 36 ఈజ్ నథింగ్ బట్ బి చదివే వాళ్ళు బి అండ్ సి రెండు చదువుతారు, బి అండ్ సి చదువుతారు, కానీ బట్ నాట్ ఏ అనేది చదవరు. ఏ అనేది వీళ్ళు ఏం చేయరు? చదవరు. నెక్స్ట్ అదేవిధంగా 30 చూడండి. 30 నెంబర్ 30 ఇక్కడ చూడండి, ఇది 30 ఇది. సో 30 అనేది ఏంటి? ఏ ప్లస్ బి, ఏ అండ్ బి రెండు చదివే వాళ్ళు, కానీ సి అనేది చదవరు, ఓకేనా. సో ఇది కూడా మనకు అర్థమైంది సార్. ఈ 3 పాయింట్స్ ఏంటంటే అర్థమైపోయింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది, ఏంటనేది చూద్దాం. సో ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్లో అడిగాడు హౌ
హౌ మెనీ మెంబర్స్ రీడ్ ఏ ప్లస్ బి? ఏ బి, ఏ అండ్ బి రెండు చదివే వాళ్ళు. సో ఇక్కడ ఏ అండ్ బి మాత్రమే ఉంది, బట్ నాట్ సి అనేది లేదు. సో ఏ బి, ఏ చదవాలి అండ్ బి చదవాలి, రెండు చదివే వాళ్ళు. సో ఏ ప్లస్ బి అంటే ఏ అనేది ఏంటి? రెడ్ సర్కిల్, బి అనేది గ్రీన్ సర్కిల్. సో రెడ్ సర్కిల్ గ్రీన్ సర్కిల్ రెండు కామన్గా ఉండేది ఏంటి? 40 30. సో ఆన్సర్ ఏమవుతుంది? 40 + 30 విచ్ ఈస్ 70. బట్ నాట్ సి అంటే ఏమవుతుంది? 30 అవుతుంది. ఎందుకు? సి చదివే వాళ్ళు 40 మెంబర్స్ ఉన్నారు. ఈ విధంగా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ బి ప్లస్ సి ఎంత? అదేవిధంగా సి ప్లస్ ఏ ఎంత? బి ప్లస్ సి వాల్యూ వచ్చేసరికి బీసీ 40 ఒక 36, 40 + 36. ఓకేనా? నెక్స్ట్ సి ప్లస్ ఏ అంటే సి ప్లస్ ఏ వచ్చేసరికి 64 + 40, ఇంతే కదా. సో ఈ 3 పాయింట్స్ లేదా ఈ 4 పాయింట్స్ అర్థమైపోతే మనం ఈజీగా చేసేయచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి చూద్దామా? ఇందులో క్వశ్చన్స్ అనేవి చూద్దాం. నా క్వశ్చన్ నెంబర్ 22. ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రీడ్ అ సింగిల్ న్యూస్ పేపర్ ఇన్ ద హాస్టల్ ఈజ్. ఓన్లీ ఒక న్యూస్ పేపర్ మాత్రం చదివేవాళ్ళు, ఒక న్యూస్ పేపర్ మాత్రం చదివేవాళ్ళు ఏ 190, బి 120, సి 180. ఇదంతా యాడ్ చేయండి. ఏ మాత్రం చదివే వాళ్ళు 190 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? 180 మెంబర్స్ ఏంటంటే సి మాత్రం చదివేవాళ్ళు. నెక్స్ట్ 120 మెంబర్స్ బి మాత్రమే చదివేవాళ్ళు. సో టోటల్గా యాడ్ చేస్తే ఇది 300 300 490. ఎంత వచ్చింది? 490 స్టూడెంట్స్. కానీ టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర? 800 స్టూడెంట్స్ ఉన్నారు. సో పర్సంటేజ్ చెప్పాలి మనం, పర్సంటేజ్ చెప్పాలి. సో 490 అనేది 800లో ఎంత పర్సంటేజ్? సో ఇంటూ 100. సో 2 zeros క్యాన్సల్. నెక్స్ట్ 2తో క్యాన్సల్ చేస్తే 2 2s are 4, 2 4s are 8, 2 5s are 10, ఇక్కడ 2 4s are 8. సో 4తో క్యాన్సల్ చేస్తే 4 6s are 24, 4 1s are 4, 61 1/4. సో ఆన్సర్ ఏమవుతుంది? 61 1/4 విచ్ ఈజ్ ఆప్షన్ 2. ఓకేనా? చాలా ఈజీ. నా కమింగ్ టు ద ఎప్పుడు ఈజీ అంటే మీరు ఇది అర్థం చేసుకుంటే ఈజీ. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రీడ్ అట్లీస్ట్ 2 న్యూస్ పేపర్స్. సో ఇక్కడ చూడండి అట్లీస్ట్ అంటున్నాడు. అట్లీస్ట్ అంటే ఏంటి? మినిమం 2 న్యూస్ పేపర్స్ చదవాలి. సో మినిమం 2 చదవాలి. ఇక్కడ ఏంటంటే రెస్ట్రిక్షన్ మినిమం పైన ఉంటుంది, మ్యాక్సిమం ఎన్నైనా చదవచ్చు. మినిమం 2 చదవాలి. సో మ్యాక్సిమం, సో ఇక్కడ మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయి? 3. అంటే 2 న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళు అండ్ 3 న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళు. అంటే దీనికి అర్థం ఏంటి? ఇదే కదా ఈ కేటగిరీ, ఏదైతే ఈ కేటగిరీ కనిపిస్తుందో, నేను ఏదైతే డయాగ్రామ్ అనేది డ్రా చేస్తున్నారో ఇదే కదా. సో ఈ డయాగ్రామ్ లోపల ఉన్న వాళ్ళు, ఏదైతే మీకు డయాగ్రామ్ కనిపిస్తుందో ఇలాగా, ఇక్కడ మన డ్రాయింగ్ అనేది అంత బాగుండదు, బట్ అయినప్పటికీ నేను డ్రా అనేది చేస్తున్నాను. సో ఇక్కడ ఏదైతే మీకు డయాగ్రామ్ అనేది కనిపిస్తుందో ఈ డయాగ్రామ్లో ఏదైతే ఉందో, ఓకేనా, ఈ డయాగ్రామ్లో ఏదైతే ఉందో ఈ నెంబర్సే కదా మనకు కావాల్సింది. ఈ నెంబర్సే మనకు కావాలి, అవునా? సో ఈ నెంబర్స్ అనేవి 2 and 3, మినిమం 2 లేదా 3 చదివేవాళ్ళు. సో 64 యాడ్ చేయండి, 64, నెక్స్ట్ 40, నెక్స్ట్ 36, నెక్స్ట్ 30. సో టోటల్ చేస్తే ఇది వచ్చేసరికి 10 6 10 16 17 170. సో టోటల్ ఎంతమంది ఉన్నారు? 170 ఉన్నారు. ఓకేనా? నా కమింగ్ టు ద 24th క్వశ్చన్. ఓకేనా? ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రీడ్ పేపర్ ఏ ఆర్ పేపర్ బి ఆర్ బట్ నాట్ రీడ్ సి. అంటే దీనికి అర్థం ఏమని చెప్తున్నాడు? ఏ అన్నా చదవచ్చు, బి అన్నా చదవచ్చు, కానీ సి చదవకూడదు. ఏ అన్నా చదవాలి, బి అన్నా చదవాలి, సి చదవాలి. సో సి చదవకూడదు అన్నాడు కదా, సి చదవకూడదు అన్నాడు. సో సి అనేది తీసేయండి, మొత్తం సి అనేది లేదు, బట్ నాట్ సి. సో సి అనేది చదవకూడదు, సో సి తీసేయండి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? ఏ అండ్ బి. సో ఇక్కడ చూడండి 2 పాసిబిలిటీస్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఏ అండ్ బి బట్ నాట్ సి. ఏ అండ్ బి బట్ నాట్ సి. సో దీనికి అర్థం ఏంటి? ఏ చదవాలి అండ్ బి కూడా చదవాలి, ఏ బి 2 చదవాలి కానీ సి చదవకూడదు. సో ఏ బి 2 చదవాలి కానీ సి చదవకూడదు అంటే ఎంతమంది వస్తారు? ఓన్లీ 30 మెంబర్సే వస్తారు. ఎందుకు? ఏ బి చదివే వాళ్ళు ఎంతమంది? 30, సి చదవని వాళ్ళు ఇంత, అవునా? ఇక్కడ ఏమంటున్నాడు? ఏ ఆర్ బి. ఏ చదవచ్చు, బి చదవచ్చు, ఏ అండ్ బి చదవచ్చు, కానీ ఇదిగా అంటే సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఏదైతే నెంబర్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేసండి అంతే. సో అదే ఆన్సర్. సో ఇక్కడ ఓన్లీ ఏ చదివే వాళ్ళు 190 మెంబర్స్, ఓన్లీ బి చదివే వాళ్ళు 120 మెంబర్స్, ఏ అండ్ బి చదివే వాళ్ళు 30 మెంబర్స్. సో ఆన్సర్ ఈజ్ 190 + 120 + 30.
సో టోటల్గా యాడ్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి 9, 10, 14 ఎంత వస్తుంది 340. సో ఎంతమంది టోటల్గా 340 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. నౌ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రీడ్ ఎగ్జాక్ట్లీ 2 న్యూస్ పేపర్స్. ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా 2 న్యూస్ పేపర్స్ మాత్రం చదివాలి. సో ఖచ్చితంగా 2 అంటే ఇది కదా 64 మెంబర్స్, 36 మెంబర్స్, 30 మెంబర్స్ ఇదే. సో ఎగ్జాక్ట్లీ 2 మెంబర్స్ 2 న్యూస్ పేపర్స్ చదివేవాళ్ళు 64 ప్లస్ 36 ప్లస్ 30 రేషియో టు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ డు నాట్ రీడ్ ఎనీ న్యూస్ పేపర్. ఏ న్యూస్ పేపర్ చదవని వాళ్ళు. సో ఇప్పుడు ఏ న్యూస్ పేపర్ చదవని వాళ్ళు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? మనకు తెలిసింది ఏంటి? టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు 800. టోటల్ ఎంత 800. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏవైతే నెంబర్స్ అనేవి కనిపిస్తున్నాయో అన్ని నెంబర్స్ని యాడ్ చేయాలి. అంటే 180, 36, 40, 64, 190, 30, 220. సో ఇదంతా యాడ్ చేస్తే ఓకేనా 180, 64, 40, 36, 190, దీని తర్వాత 30, దీని తర్వాత 120. ఇది మొత్తం యాడ్ చేస్తే మనకు టోటల్ ఎంత వస్తుందంటే 660 వస్తుంది. టోటల్ ఎంత 660. సో 660 పీపుల్ ఏంటి అంటే ఏదో ఒకటి చదువుతారు. కానీ ఏది చదవకుండా బేకార్గా ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 800లోంచి ఈ 660ని తీసేయండి. 800లోంచి ఈ 660ని తీసేయండి. సో 800 మైనస్ 660 ఈజ్ ఎంత 140. సో 140 మెంబర్స్ ఏంటంటే వేస్ట్ ఫెలోస్ ఉన్నారు. సో 140 మెంబర్స్ అంతే కదా, క్లియరా? 140 మెంబర్స్. సో ఇక్కడ టోటల్ కనుక చూస్తే 60, 90, 100, 130. సో ఎంత 130. 130 రేషియో 140. సో రేషియో ఎంత అవుతుంది 13:14. 13:14. సో రేషియోని మనం ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఎలాగా 13/14. 13/14. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. ఓకేనా. సో ఇక్కడతో మన 25 క్వశ్చన్స్ అనేవి అయిపోయాయి. అవుట్ ఆఫ్ దిస్ 25 క్వశ్చన్స్కి కానీ సో ఇక్కడ నేను ఏంటంటే ఈ టోటల్ అనేది ఆల్రెడీ నేను చేసి ఉంచాను. సో ఎందుకంటే మనం టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి నాకేంటంటే ఈ టోటల్ అనేది గుర్తుంది, అందుకే నేను డైరెక్ట్గా రాశాను. కానీ మీరు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఏంటంటే దీన్ని యాడ్ అనేది చేయాలి. ఓకేనా. సో ఇక్కడతో 25 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో అవుట్ ఆఫ్ దిస్ 25 క్వశ్చన్స్ మీకు ఎంత స్కోర్ వచ్చిందో ఇప్పుడు ఏంటంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా. అవుట్ ఆఫ్ దిస్ 25 క్వశ్చన్స్ మీ యొక్క స్కోర్ అనేది ఎంత ఓకేనా. ఇక్కడతో మనం ఏం చేద్దాం, ఈ సెషన్ ఏంటంటే ఎండ్ చేద్దాం. ఈ సెషన్ని ఎండ్ అనేది చేద్దాము. ఓకేనా, క్లియరా. సో ఇక్కడ మనం కనుక చూస్తే మీరు గనక 20+ కనుక స్కోర్ చేస్తూ ఉంటే 20+ కనుక స్కోర్ చేస్తుంటే మీ ప్రిపరేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. లేదు సార్ నేనేంటంటే ఒక 17 నుంచి 20 వరకు కరెక్ట్ చేయగలుగుతున్నాను, నా స్కోర్ ఏంటంటే 17 నుంచి 20 వరకు ఉందంటే మీ ప్రిపరేషన్ అనేది బెటర్ లేదా గుడ్ అని చెప్పొచ్చు. మీ ప్రిపరేషన్ అనేది గుడ్ అని చెప్పొచ్చు. సార్ నా స్కోర్ అనేది 15 కంటే తక్కువ ఉంది, నా స్కోర్ అనేది 15 కంటే బిలో ఉంది అంటే మనం ఏం చేయాలి, ఇంకా కొంచెం ఏంటంటే ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇఫ్ యువర్ స్కోర్ ఈజ్ బిలో దాన్ 15 కంటే తక్కువగా ఉంటే మీరేం చేయాలి, ఇంకొంచెం ఏంటంటే ఈ డేటా అనాలిసిస్ పైన కొంచెం ప్రాక్టీస్ అనేది చేయాలి. ఓకేనా. సో ఇక్కడితో మనం ఏం చేద్దాం, ఈ సెషన్ అనేది ఎండ్ చేద్దాం. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ సెషన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇక్కడితో మనం ఏంటంటే ఈ సెషన్ అనేది ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టేయింగ్ ఇన్ దిస్ లైవ్ సెషన్. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.